తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేశారు. అక్కడే కృష్ణా జలాలకు సారి సమర్పించారు. లో లెవెల్ కెనాల్ దగ్గర పూజలు నిర్వహించారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నదే తమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 3 ఏళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో ఇరిగేషన్ శాఖకి ఇరిగేషన్ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ 5 ఏళ్ల పాటు 6 నుంచి 6.5 లక్షల ఎకరాలు ప్రతి సంవత్సరం న్యూ ఆయకట్ క్రియేట్ చేయబోతున్నాము. మా ఈ హయాంలో మొత్తం 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు మేము తయారు చేయబోతున్నాము. సాగర్ ఆయకట్టే కాదు, ఏఎంఆర్పి ఆయకట్టు ఇప్పుడే చెప్పారు. పిల్లాపల్లి బిరాజాన్ కాదు, ధర్మానికి చిన్న చిన్న పనులంతా 200 కోట్లతో వారు అన్ని చేస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, నేను కూడా ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా మా ఎమ్మెల్యేల సహకారంతో మా జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కలిసి జిల్లా అభివృద్ధిని తెలంగాణలో నెంబర్ 1 చేయాలి. తెలంగాణను కూడా నెంబర్ 1 చేయాలి దేశంలో అన్నదే మా ప్లాన్.